My beloved brothers and sisters, I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీలో ప్రతి ఒక్కొక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Today we are going to meditate kindness. ఈ రోజు దయ అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. If you read Proverbs chapter 12 verse 2, it says, a good man obtains favor or kindness from the Lord. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. So we have to become a good man or a good woman. కనుక మనము సత్పురుషుడిగా లేదా స్త్రీగా ఉండాలని కోరుతూ ఉన్నాను. Now let us see how we can become a good person. ఏ విధంగా మనము సత్పురుషుడిగా ఉండగలమో చూడబోతూ ఉన్నాం. If you read 1 John chapter 4 verse 17, it says, as he is, so are we in this world. మొదటి యోహాను 4వ అధ్యాయం 17వ వచనంలో ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. Yes, we should become like Jesus. అవును, మనం ప్రభువైన యేసు వలె మార్చబడాలి. We should become like Lord Jesus. మనం ప్రభువైన యేసు వలె ఉండాలి. His qualities we should have. మనలో ఆయన గుణాతిశయములు కలిగి ఉండాలి. When we come closer and closer and closer to him, slowly and steadily we will become like him. మనము మెల్లమెల్లగా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన స్వరూపంలోనికి మనము మార్చబడుతూ ఉన్నాం. Now let us meditate in a deeper way how we can become like Jesus. మనం ప్రభువైన యేసు వలె ఏ విధంగా మార్చబడాలో ఇంకా లోతుగా ధ్యానం చేసుకోబోతున్నాం. If you read Romans chapter 5 verse 9, it says, through the blood of Jesus Christ which is shed on the cross, we shall be saved. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆయన రక్తం వలన మనము రక్షించబడుతూ ఉన్నాం. And he will wash all our sinful activities, sins with his precious blood which is shed on the cross. కల్వరి శిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపములన్నిటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శుద్ధీకరిస్తూ ఉన్నారు. Secondly, John 15:16 says, you are appointed to bear fruit and that your fruit should remain. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనములో మీరు వెళ్ళి ఫలించుటకును ఈ ఫలము నిల్చుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. After accepting Jesus as our Savior, receiving his kindness, we should receive his kindness in our own life. ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మన యొక్క సొంత జీవితంలో దేవుని దయను మనం అనుభవించగలము. That's what the word says. The verse says you must bear fruit. మీరు ఫలించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. Jesus clearly tells us that we should abide in him to receive this fruit in our lives. ప్రభువైన యేసు అంటున్నారు తనతో కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని, అప్పుడే మీరు ఫలిస్తారని ప్రభువైన యేసు స్పష్టంగా తెలియజేస్తున్నారు. Abiding in Jesus means having a close communion with the Lord. ప్రభువైన యేసుతో నిలిచిండుడి అనగా ఆయనతో మనము సన్నిహితంగా ఉండాలనే అర్థం. In all my speech you can understand all the time I am saying about this. నా యొక్క సందేశాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా తెలియజేస్తూ ఉంటాను. Have close communion with the Lord. దేవునితో కూడా అనుసంధానమై ఉండాలి. And this kindness will flow through in your own life. మీ యొక్క సొంత జీవితం ద్వారా యొక్క దయ ప్రవహిస్తూ ఉన్నది. How to have this kindness, how to have this close walk with the Lord. మీరు దేవునితో ఏ విధంగా ఏకంగా నడవగలుగుతూ ఉన్నారు? If you read Psalm 16:8, David says, I have set the Lord always before me, because he is at my right hand, I shall not be moved. 16వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటున్నాడు, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నాడు. And Psalm 18 verses 20 and 23, he says, the Lord rewarded me according to my righteousness. And also he says in verse 23, I was also blameless before him, and I kept myself from my iniquity. 18వ కీర్తన 20వ వచనము 23లో చూస్తున్నట్లయితే నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. 23వ వచనంలో దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.
Because David was leading such a righteous life, all the time he had a close walk with the Lord. ఎందుకనగా దావీదు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి దేవునికి చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. He became a fruit bearing tree. అతడు ఫలభరితమైనటువంటి వృక్షంగా మారాడు. God loved him with all his heart. దేవుడు పూర్ణ హృదయంతో దావీదుని ప్రేమించాడు. If you read 1 Kings chapter 15 verse 5, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనంలో చదివితే what do we read about David? అక్కడ దావీదుని గురించి మనం చదువుతున్నాం. David did what was right in the eyes of the Lord and had not turned aside from anything that he commanded him all the days of his life, except in the matter of Uriah the Hittite. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయమందును తప్పిపోకుండెను అన్న విషయాన్ని మొదటి రాజులు 15వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. Yes, my friends, when you have a close communion with the Lord, the earthly things will not touch you. అవును నా ప్రియమైన స్నేహితులారా, మీరు దేవునితో ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు మిమ్మల్ని ఏమాత్రం కూడా ముట్టజాలవు. Romans 2:15 we read that your conscience will tell you this is wrong, this is right, don't do this, don't do that. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మీ యొక్క మనస్సాక్షి మీ పట్ల సాక్ష్యం ఇస్తుంది, ఇది తప్పు ఇది సరి అని తెలియజేస్తూ ఉన్నది. And not only that, if you read 1 Peter chapter 4 verse 8, మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే it says, above all things have fervent love, that is kindness, for one another, for love will cover a multitude of sins. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారయ్యుండుడి. When the Lord filled me with his kindness, I was able to forgive all the iniquities or sinful things of my relatives and the people who are giving problem to me. ప్రభువు నన్ను దయ అనేటువంటి యొక్క వరము ద్వారా నా హృదయాన్ని నింపడం ద్వారా మా బంధువులు నా స్నేహితులు నా పట్ల చేసిన ప్రతి పాపాన్ని కూడా Through this క్షమించాను. kindness, you will also be able to forgive all the people who are giving you trouble. ఈ దయ అనేటువంటి వరం ద్వారా మీకు ఎవరైతే సమస్యను కొనసాగిస్తున్నారో అటు వారిని కూడా మీరు క్షమించవచ్చును. Thus you can live a fruitful life in your life. ఆ విధంగా మీ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని You జీవించగలరు. can become a fruitful tree, మీరు ఫలభరితమైన వృక్షంగా మార్చబడగలరు. fruit yielding tree. ఫలించేటి చెట్టుగా మీరు ఉండగలరు. Receive that blessing even now, my నా friend. స్నేహితులారా, ఇప్పుడు కూడా ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. Ask and it shall be given. Ask, Lord, give me such a అడుగుడి మీకు life. ఇవ్వబడిన రీతిగా ప్రభువా నాకు అలాంటి జీవితాన్ని ఇవ్వండి అని అడగండి. Surely the Lord will give you such a life. నిశ్చయంగానే దేవుడు ఇలాంటి జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. And Colossians chapter 3 verses 12 to 14 కొలస్సీయులకు says, రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 14 వచనం చూసినట్లయితే being the elect of God, you are the elect of God, being the elect of God, put on high kindness, which is the bond of perfection. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారు తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సును దయాలత్వమును ధరించుకోండి. God is a perfect God. మన దేవుడు పరిపూర్ణమైనటువంటి దేవుడు. So God will change your life to become a perfect person, దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా మార్చి పరిపూర్ణమైన వ్యక్తిగా చేస్తూ ఉన్నాడు. filled with his kindness, divine kindness. ఆయన దైవికమైనటువంటి దయతో మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు. And 1 John chapter 4 verses 8 and 16 says, the word of God says that God himself is మొదటి love. యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము 16వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. When we are filled with Jesus Christ, the presence of Jesus Christ, the fullness of Jesus Christ, his kindness will be filled in your life in an overflowing measure. మనము దేవుని దయతో నింపబడినప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సాన్నిధ్యాన్ని మనము అనుభవించగలుగుతూ ఉన్నాము. There will be no darkness. మనలో అంధకారం అంటూ ఏమీ ఉండదు. See the life of St. Paul and John, Paul and John, the disciples of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులైనటువంటి అపోస్తలుడైన పౌలు యోహాను యొక్క జీవితాలు మీరు చూడండి. After receiving the Holy Spirit, when they saw a poor man, a beggar who was lame from his birth, and moved with compassion, and when they prayed, he got up and he was clinging on to them and joyfully saying hallelujah, and he was following them to the temple even. ఆత్మచేత నింపబడ్డారో పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనిషిని మోసుకొని పోవచ్చున్నప్పుడు వారు అతని మీద కనికరపడి చేతులుంచి అతను స్వస్థపరిచినప్పుడు అతడు గంతులు వేసి సంపూర్ణ స్వస్థతను పొంది దేవాలయంలోనికి ప్రవేశించి దేవుని స్తుతించాడు. Yes, not only being filled with Lord's love and compassion and kindness,
but also receiving the power of God. Through receiving the power of God, this kindness will be there, and you will be able to help many poor people, many people who are in need, many people who need the comfort and solace of ఈ దయా God. జాలి కలిగిన మనస్సు అనేటువంటి వాటితో నింపబడడం మాత్రమే కాకుండా మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము చేత శక్తి చేత నింపబడినప్పుడు ఎవరైతే వేదనలో బాధల్లో ఉన్నటువంటి వారికి మీరు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. Even today, right now, I feel the presence of God in a mighty way. ఈ రోజు కూడా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని శక్తివంతంగా నేను అనుభవిస్తూ The ఉన్నాను. Lord is ready to fill you with this fruit of the Holy Spirit, kindness, ఇప్పుడే దేవుడు దయ అనేటువంటి యొక్క పరిశుద్ధాత్మ ఫలం చేత to నింపుతున్నాడు. give you a new life, నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. filled with Jesus Himself. యేసు చేత నింపబడిన జీవితాన్ని And ఇస్తున్నాడు. secondly, రెండవదిగా coming into your heart and making you a kind person, a loving person, ఆయన మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా దయగలిగిన వ్యక్తినిగా దేవుడు మిమ్మల్ని మారుస్తున్నాడు. and to give you a fruitful life. ఫలభరితమైన జీవితాన్ని మీరు జీవించగలుగుతూ ఉన్నారు. Not only that, the Lord wants to fill you with the bond of love, the kindness, and make you useful to others, to help others, to become helpful to the people who are in need. జాలి కలిగినటువంటి మనస్సు దయ అనేటువంటి ఒక వరముల చేత మీ హృదయంలో నింపబడినప్పుడు ఎవరైతే వేదనలో బాధల్లో ఉన్న వారికి ఇతరులకు మీరు కూడా సహాయపడుతూ ఉన్నారు. You can shine for the glory of God. దేవుని మహిమార్థమై మీరు లేచి ప్రకాశించగలరు. That's what we read in Isaiah chapter 60 verse 1. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం ఇదే చదువుతున్నాం. Arise లేవండి, and shine. లేచి ప్రకాశించండి. Yes, God is going to fill you with this fruit of the Holy Spirit, kindness today. దేవుడు దయ అనేటువంటి ఆత్మ ఫలముల చేత ఇప్పుడు మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు. God is going to use you in a beautiful way, my beloved friends. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని అద్భుతమైన రీతిలో వాడుకోబోతూ ఉన్నాడు.